హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లో వేడి వాటర్ పెట్టుకోవాలండి. వేడి వాటర్లో మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి. కాలీఫ్లవర్ చేత్తో కానీ చాకుతో కానీ కట్ చేసుకోవాలి. ఇవి పెట్టేసుకొని అవి కొంచెం ఉడకనివ్వాలి. ఈలోగా మనం ఒక కడాయిలో గిన్నెలో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న ఆయిల్లో మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 2 వేస్తున్నాను. 2 వేసి కొద్దిసేపు వేగించుకోవాలి. అవి వేగిన తర్వాత దాంట్లోనే ఒక 2 టమాటాలు వేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇవన్నీ కలిపేసి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వేగించుకొని అప్పుడు ఇవి మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ కూడా కొద్దిగా ఉడికిందో లేదో చూసుకొని వాటర్ వంపేసేసుకోవాలి. అలాగే ఇది కూడా రెడ్గా వేగిపోయాయి కదా, ఇవి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో మనం మిక్సీ వేసుకున్న దాన్నంతా దీంట్లో వేసేసుకోవాలండి. కొంచెం కొంచెం అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే సరిపడేంత కారం కూడా వేసుకోవాలి. కారం నేను ఒక 3/4 అలా వేస్తున్నాను. 3 స్పూన్స్ అలా మీరు మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. అలాగే కారంతో పాటుగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసాను. అలాగే కరివేపాకు కూడా వేసాను. ఇవన్నీ వేసేసి బాగా కలపాలండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ఒక 1 గ్లాస్ వేస్తున్నాను. గ్రేవీ కోసం మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. ఇప్పుడు ఇది బాగా మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకొని దాంట్లోనే మనం కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలండి. ఇవి కూడా ఇప్పుడు ఇది బాగా ఉడుకుతుందండి. అంతే, కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.